ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ. మనం కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాం. విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన అడిగాము గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభువుకి మొర్రపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది? మార్తా అంది కదా, ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు. ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్తాలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ, మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు, మనల్ని విడిచిపెట్టే చోటు కాదది. ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది? సుడిగాలి నిన్ను ఎగరేసుకుపోగలదని దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు. వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు. తుఫాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచివెళ్ళు. అక్కడుందో చోటు వెచ్చగా, హాయిగా, విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు. సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి. దుష్టశక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని. కొండల్లా అలలెగసిపడ్డాయి. వాన పడగా అవనిని మూసింది. దేవుడి నానుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది. తుఫాను నడిబొడ్డున స్తుతి పాటలు పాడింది. పెనుచీకటిలో ఆశల్ని ఆర్పేయవద్దు. పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి. తండ్రి ప్రేమ ఇస్తుంది నీకా ఆకాశ దీపాల కాంతి. చీకటి పొరల్ని చీల్చుకొని పైపైకి దృష్టి సారించు. కాంతిమయుని వదనార విందంలోకి. ప్రమాదం నుండి, పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫానును రప్పించాడు. ఆయన మాటతోనే ఊరుకుంటుంది. గాలి చేసే గోల హల్లెలూయా అవుతుంది. అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు. తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు.